తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి చెన్నై సెంట్రల్లోని నెహ్రూ స్టేడియంలో ఆయన ప్రమాణం చేయనున్నారు. రేపు గవర్నర్ వద్దకు వెళ్లి విజయ్ ఇదే విషయాన్ని అధికారికంగా తెలియజేయనున్నారు. మరోవైపు తమ పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలను మహాబలిపురంలోని రిసార్టుకు తరలిస్తున్నారు. మిగతా 10 మంది మద్దతు కోసం ముమ్మర కసరత్తు చేస్తున్నారు. మరోవైపు విజయ్ ప్రతిపక్ష కూటమితో చేతులు కలపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తో పాటు విడుదలై చిరుతగలై కచ్చి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగులతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ పార్టీలకు త్వరలో ఆహ్వానం పంపనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి చెన్నై సెంట్రల్లోని నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు గవర్నర్ వద్దకు వెళ్లి విజయ్ ఇదే విషయాన్ని అధికారికంగా తెలియజేయనున్నారు. మరోవైపు తమ పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలను మహాబలిపురంలోని రిసార్టుకు తరలిస్తున్నారు. మిగతా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కోసం ముమ్మర కసరత్తే సాగుతోంది. ఇదిలా ఉంటే విజయ్ ప్రతిపక్ష కూటమితో చేతులు కలపాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ తో పాటు విడుదలై చిరుతగలై కచ్చి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగులతో చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పార్టీలకు త్వరలో ఆహ్వానం పంపనున్నట్లుగా కూడా తమిళనాట వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఇక జననాయగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, మొత్తంగా చూస్తున్నాం ఇక అంటే మ్యాజిక్ ఫిగర్ కు ఒక అడుగు దూరంలో విజయ్ నిలిచిపోయిన పరిస్థితి. ఇప్పుడు కొన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. 7న ప్రమాణ స్వీకారం అంటూ కూడా పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. సో ఏం జరగబోతుంది? జననాయగన్ ప్రమాణ స్వీకారానికి ఒకవైపు ఏర్పాట్లు జరుగుతుంటే అదేవిధంగా కొన్ని పార్టీల నుంచి కూడా విజయ్ వైపు ఎమ్మెల్యేలు చూస్తున్నారన్న టాక్ నడుస్తోంది. సో ఏ విధంగా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? ఆ మ్యాజిక్ ఫిగర్ ని ఎలా చేరుకోబోతున్నారు? ఏం జరగబోతుంది? వంశీ, ఇవాళ ఉదయం 10 గంటల నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నటువంటి విజయ్ కార్యాలయానికి చేరుకుని, పార్టీ ఆఫీస్ చేరుకుని ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచినటువంటి 107 ఎమ్మెల్యేలతో కూడా ప్రత్యేకంగా సమావేశం అవడం జరిగింది. అదే విధంగానే పార్టీ మొదటి నుంచి కూడా ఆవిర్భావం నుంచి కూడా ఉన్నటువంటి సీనియర్ నాయకులు వాళ్ళందరితో కూడా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అయితే ఇందులో చాలా అంశాలను వాళ్ళు చర్చించడం జరిగింది. ఏ పార్టీలతో మనం అంటే 10 సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి, 10 ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన అందరి అభిప్రాయాలు కూడా అంటే సేకరించడం జరిగింది. అయితే ఇందులో చాలా మంది సలహాలు, సూచనల ప్రకారం ఇప్పటి వరకు తమిళనాడులో అంటే పార్టీల పరంగా అంటే ప్రభుత్వ పరంగా ఫెయిల్యూర్ అయ్యారు. అదేవిధంగానే ప్రతిపక్షంగాను ఫెయిల్యూర్ అయినటువంటి ఆ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను ఎక్కడా కూడా మనం పొత్తులు పెట్టుకోకుండా అంటే సుదీర్ఘంగా ప్రజల కోసం పోరాడుతున్నటువంటి గోపినాథ్, కొద్దిసేపటి క్రితం గవర్నర్ ను కలవబోతున్నారు. అదేవిధంగా ఒక 2 వారాల వరకు గడువు కూడా కోరబోతున్నారు అన్న టాక్ నడిచింది. సో ఏంటి ఇంత తొందరగా ఈక్వేషన్స్ సెట్ అయిపోయాయా? సో మొత్తంగా అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే అంటే వాళ్ళ బలాబలాలకు సంబంధించి ఈక్వేషన్స్ రావడంతోనే ఇప్పుడు 7న ప్రమాణ స్వీకారం అని ప్రకటించబోతున్నారా? ఏం జరగబోతుంది? అంటే ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా అంటే పెద్ద ఎత్తున ఆ పార్టీకి సంబంధించిన నేతలు, కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ప్రచారం అయితే జరుగుతుంది కానీ చెబుతున్నారు. కానీ దానికి ఇంకా కూడా అధికారికంగా ఎక్కడ కూడా అంటే పార్టీ కంటే విజయ్ గానీ లేదంటే పార్టీ కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రచారం అయితే ఎక్కువగా జరుగుతుంది. దీనిపైన మరి కాసేపట్లో అయితే వివరణ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా అంటే తక్కువ సమయం ఉంది కాబట్టి. సో ఇంత లోపల పార్టీ పరంగా అంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగానే మిగిలిన పార్టీలతో ఎవరెవరితో పొత్తు పెట్టుకోవాలనే దానిపైన అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిపారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి 5 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా సిపిఎం, సిపిఐ, ఇట్లా పిఎంకే నుంచి కావచ్చు, ఇట్లా డిఎండికే, ఇట్లా కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా సంప్రదింపులు జరిపి అలాంటి టచ్ లో ఉన్నారు. అంటే వీళ్ళే కాకుండా గతంలో ఉన్నటువంటి అంటే డిఎంకే పార్టీ కావచ్చు, అన్నా డిఎంకే పార్టీ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. కానీ ఎవరిని కూడా దగ్గరకు తీసుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి మిగిలినటువంటి వామపక్ష పార్టీల నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే
అంటే దగ్గర అంటే వాళ్ళ పొత్తు పెట్టుకొని అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే మీరు అన్నట్టుగా ఎల్లుండి ఏదైతే జరుగుతుందో అంటే ప్రమాణ స్వీకారానికి చాలా తక్కువ సమయం ఉంది అనే దానిపైన మాత్రం అంటే ఒకటి సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా ఆయనకు అంటే చెప్పడం ఏరా అంటే చాలా రోజులు దీన్ని అంటే సుదీర్ఘంగా 2 వారాల పాటు కూడా తమకు చెప్పండి వంశీ. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం గమనిస్తే ఇంతకు ముందు అంటే గతంలో అన్నా డిఎంకేకు విజయ్ మద్దతు ఇచ్చారు. అంటే విజయ్ అభిమాన సంఘం తరపున మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అన్నా డిఎంకే పొత్తులో ఉండటం వల్లే ఇప్పుడు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలను ఆహ్వానించలేకపోతున్నారా? ఆ పొత్తుకు ఒక రకంగా అడ్డంకిగా మారిందనుకోవచ్చా? అంటే బీజేపీ ఉండటం అనేది మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు, మోడీని కూడా డైరెక్ట్ గా ఢీకొన్నారు. సో ఈ ఈక్వేషన్స్ లోనే అన్నా డిఎంకే వైపు చూడట్లేదు అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే మొదటి నుంచి కూడా బీజేపీ అంటేనే బీజేపీ విధానాలు కానీ లేదంటే బీజేపీ కొన్ని ఏకపక్ష నిర్ణయాలు అంటే ఈయన విజయ్కి నచ్చదు. అందువల్లనే బహిరంగంగానే కొన్ని సందర్భాల్లో సభలు సమావేశాలు కూడా ఆయన మాట్లాడారు. అసలు పార్టీ పెట్టక ముందు నుంచి కూడా బీజేపీ అంటే ఆయన కొద్దిగా వ్యతిరేకించేటటువంటి పరిస్థితులు ఉంది. అలాంటిది అంటే కూటమిగా లేకపోయింటే గానా అన్నా డిఎంకే నుంచి కూడా సపోర్ట్ తీసుకునే వాళ్ళు కానీ అంటే వాళ్ళు ఎన్నికల్లో అన్నా డిఎంకే ఇట్లా కూటమిగా బీజేపీ వీళ్ళందరూ కూడా అంటే అందరూ కలిసి పోటీ చేశారు కాబట్టి అందువల్లనే ప్రస్తుతానికి అన్నా డిఎంకేని దూరం పెట్టినట్టు తెలుస్తుంది. అవసరం ఎందుకంటే ఆల్రెడీ తక్కువ సీట్లే కాబట్టి 10 మంది ఎమ్మెల్యేలే కాబట్టి ఉన్నటువంటి అంటే పోరాటం చేసినటువంటి సిపిఎం సిపిఐ ఇలాంటి పార్టీల నుంచి కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు ఇలాంటి వారి నుంచి కూడా అవకాశం తీసుకున్నాం. వాళ్ళకి అవకాశం ఇద్దాం ఆలోచనతోనే విజయ్ నిర్ణయం ప్రకారం పార్టీ నేతలంతా కూడా ఆ రకంగానే ముందుకెళ్ళినట్లు తెలుస్తుంది. సో మొత్తం మీద ఏదైతే 107 మంది అనుకుంటే ఆయనతో పాటు 108 మంది అందువల్లనే శాసనసభ పక్ష నేతగా కూడా ఆయన ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇవాళ రాత్రి లోపల ఇదంతా ఒక క్లారిటీ తీసుకొని అవసరం వస్తే ఎల్లుండి ఉదయమే దీనికి ఎండ్ కార్డు పెట్టే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ గోపీనాథ్.